उस आदमी को नहीं पता कि नीचे सांप है। महिला को नहीं पता कि पत्थर आदमी को कुचल रहा है। महिला सोचती है मैं गिरने वाली हूँ और मैं चढ़ नहीं सकती क्योंकि सांप मुझे काट लेगा। वो आदमी थोड़ी और ताकत लगाकर मुझे ऊपर क्यों नहीं खींच लेता। आदमी सोचता है मुझे बहुत दर्द हो रहा है, फिर भी मैं तुम्हें जितना खींच सकता हूँ खींच रहा हूँ। वो लड़की थोड़ा और जोर लगाकर ऊपर चढ़ने की कोशिश क्यों नहीं करती। मोरल, आप यह नहीं देख सकते कि दूसरा व्यक्ति किस दबाव में है और दूसरा व्यक्ति यह नहीं देख सकता कि आप किस दर्द में हैं। यही लाइफ है, चाहे वह काम हो, फैमिली हो, फीलिंग्स हो या दोस्तों के साथ हो। हमें एक दूसरे को समझने की कोशिश करनी चाहिए और अलग ढंग से क्लियरली सोचना और बेहतर तरीके से कम्युनिकेट करना सीखना चाहिए। थोड़ी सी विचार और धैर्य लाइफ में बहुत आगे तक ले जा सकती है। ड्रीम फोर्ज प्रोजेक्ट का एम लोगों को इंस्पायर करना और उनके लाइव्स को पर्पसफुल बनाना है। अगर आप हमारे इस जर्नी में साथ आना चाहते हैं तो हमारे कम्युनिटी को ज्वाइन करें। హనుమాన్ జెండాలు బైక్స్ కార్స్ కి పెట్టుకోవడం చూసే ఉంటారు. ఇలా పెట్టుకోవడం వెనుక ఏమైనా కథ ఉందా? కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథానికి రక్షణగా హనుమాన్ జెండా రూపంలో ఉంటాడు. యుద్ధం ముగిసాగని కార్యం దిగ్విజయంగా పూర్తయింది. రక్షణగా ఉన్నందుకు కృతజ్ఞతలు హనుమాని కృష్ణుడు హనుమాన్ కి చెప్తాడు. హనుమాన్ వచ్చిన పని పూర్తవడంతో రథం పైన ఉన్న జెండా నుండి వెళ్లిపోతాడు. హనుమాన్ రథాన్ని విడిచిన వెంటనే ఆ రథం కాలి బూడిదైపోతుంది. ఇలా అయిందేంటని అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు. ఓ అర్జున, యుద్ధంలో రథం మీద పడిన అనేక దివ్యాస్త్రాలు హనుమాన్ శక్తి ముందు పని చేయలేకపోయాయి. హనుమాన్ లేకపోతే ఈ రథం ఎప్పుడో నాశనం అయ్యేది. ఇదంతా హనుమంతుడి బలం అని అంటాడు. యుద్ధంలో హనుమాన్ జెండాపై కపిరాజులా మారి అర్జునుడి రథాన్ని రక్షించినట్టు వీళ్ళ వాహనాలు కూడా కాపాడుతాడన్న నమ్మకంతో ఇలా జెండాలు పెట్టుకుంటారు. ఇది హనుమాన్ జెండా వెనుకున్న కథ. మనుషుల మొహాలు నీకు నచ్చవా? అందులో ఒక నిజం ఉండదు. నేను ఎవరికైనా దగ్గర అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఐ లివ్ ఇన్ మై ఓన్ వరల్డ్. నా గోల్ నాకు ఊరు కొట్టేస్తాను. ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలకు చెప్పడం రాకపోతే ఇలా బతుకుతావురా? వయసుకి బతికే బతుకి సంబంధం పైకి కనిపించేంత స్ట్రాంగ్ ఏం కాదు. స్టెప్ బై స్టెప్ ఆలోచించి వేసేంత మెచ్యూరిటీ కూడా ఏం లేదు. నాకంటూ సమయం వస్తుందన్న ఆశలు ఉన్నాయి. సాహసించైనా సాధించాల్సిన కోరికలు ఉన్నాయి. కానీ నేను మనుషులందరికీ బేసిక్గా దూరంగా ఉంటాను. మౌనంగానే గడిపేస్తాను. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టం.